హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. ఇవాళ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఎన్నికల్లో ఒక చర్చ. ప్రధాన పార్టీలు ఒకవైపు, ఇండిపెండెంట్గా పోటీ చేసిన అశోక్ సార్ లాంటి వాళ్ళు మరొక వైపు. మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి డిసెంబర్లో. ఆ కోలాహలం అయిపోకముందే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఆ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే ఎమ్మెల్సీ ఎన్నికలు, అయిపోగానే మన స్థానిక సంస్థ ఎన్నికలు. అంటే మొత్తంగా ఈ సంవత్సరం మొత్తం ఎన్నికల కోలాహలంతోనే నడిచిపోతున్న సందర్భం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ప్రత్యేకమైనవి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు అందరూ ఓటర్లు ఓటేస్తే, ఇక్కడ మాత్రం ఈ పట్టభద్రులలో చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, అవగాహన ఉన్నవాళ్ళు, మేధా వర్గానికి సంబంధించిన వాళ్ళు ఓట్లనే వేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ఓటింగ్ అమ్ముడుపోతుంది. ఇక్కడ కూడా మేధావి వర్గానికి అంశాలు కూడా జీరో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ పదవి కావాలా, పదవులు మాత్రమే కావాలా. ఆ పదవుల కోసం ఇవాళ ఈ ఎన్నికల్లో నిలబడి అవసరమైతే డబ్బు ప్రభావాన్ని చూపి ఎన్నికల్లో గెలవాలని చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చల నేపథ్యంలో ఒక ఉన్నత విద్యావంతుడు మన ముందు ఉన్నాడు, ఉపేందర్ ఉన్నాడు. ఆ ఉపేందర్ చెప్పే మాటలను విందాం. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ రంగంలో ఒక నేషనల్ సెమినార్స్, రాష్ట్రాయి సెమినార్లు, ఇంటర్నేషనల్ సెమినార్లు ఇవన్నీ కూడా పాల్గొన్న వ్యక్తి, విద్యా వ్యవస్థ పైన బలమైన అవగాహన కలిగిన వ్యక్తి. వ్యవస్థలో ముఖ్యంగా అతను చెప్పే అంశం ఏంటంటే, వ్యవస్థలో మార్పు రావాలా, చీటర్లు, దొంగలు, అవగాహన లేని వాళ్ళు ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని బాధపడుతూ ఉన్నాడు. ఆయన బాధ ఏంటి, ఈ ఎన్నికలలో ఎలాంటి వ్యక్తులు ఉండాలా అన్న అంశం పైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉపేందర్, ఎక్కడ మీది, ఏ ఊరు అసలు? మాది యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, మునిపంపల గ్రామం. మై క్వాలిఫికేషన్స్ ఎంఏ ఎకనామిక్స్ అయిపోయింది, బిఎడ్ అయిపోయింది, బీపీఎడ్ అయిపోయింది, ఇంగ్లీష్ డిప్లొమా అయిపోయింది, యోగా డిప్లొమా అయిపోయింది. నేను జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో చేసిన 2 ఇంటర్నేషనల్ సెమినార్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, 4 నేషనల్ సెమినార్స్లో పార్టిసిపేట్ చేయడం, గ్లోబల్ యూత్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, 2 నేషనల్ టీచర్స్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇవి నేను ఒక ఏషియన్ కంట్రీస్లో వాలీబాల్ కోచ్గా కూడా పనిచేయడం, బెస్ట్ కోచ్గా అవార్డు కూడా, సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి నాకు విద్యారంగంలో ఉన్న ఒక అవగాహన, నాకున్న క్వాలిఫికేషన్లు ఇది. అంటే మరి అసలు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు ఒక అంటే అందరికి ఒక రకమైన బాధ ఉంటే నీకు ఇంకో బాధ ఉంది. ఈ సమాజంలో అసలు ఏంది వ్యవస్థ ఎడిపోతుంది, ఈ ఓట్ల ప్రభావం ఏంది, అసలు అర్హత లేని వాళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారు అన్న ఒక భావజాలం నీలో కనబడతా ఉంది. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఎట్లా విశ్లేషణ చేస్తున్నావు? ఇప్పుడు మీరు లారీ డ్రైవరు తీసుకుపోయి మెట్రో ట్రైన్ను ఇచ్చి నడపయ్యా అంటే మీరు నడపలేరు, యాక్సిడెంట్ అవుతుంది. నిన్ను నమ్ముకున్న ప్యాసింజర్లు అందరూ కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. సో లైక్ వైజ్ ఆ విద్యారంగం గురించి తెలియనటువంటి వ్యక్తులు, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏంటి, సెకండరీ ఎడ్యుకేషన్ ఏంటి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఏంటి, యూజీసీ కమిషన్ ఏం చెప్తా ఉన్నది, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అమెండ్మెంట్ ఏంటి, ఇప్పుడు 21A ఆర్టికల్ ఏం చెప్తా ఉన్నది, 86వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తా ఉన్నది, ఫండమెంటల్ రైట్స్ ఏంటి, సో అనేది మీకు చాలా అపారమైన అనుభవం ఉన్నది. విద్యారంగంలో మీరు టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్లు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, వాళ్ళకి ఎట్లా శిక్షణ ఇవ్వాలా, వాళ్ళు ఎట్లా ఉద్యోగం కొడతారు, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, వాళ్ళని ఎట్లా బదిలీ చేస్తారు, మళ్ళీ వాళ్ళని సంఘం నుంచి ఎట్లా రిటైర్మెంట్ చేస్తారు, ఈ సైకిల్ అనేది మీకు తెలుసు. ఇప్పుడు ఈ విద్యారంగం పైన అవగాహన లేని, ఐ హ్యావ్ టోల్డ్ దట్ నీకు ఆ డ్రైవింగ్ రాదు. ఇప్పుడు స్టీరింగ్ ఇచ్చి నడపయ్యా అంటే నమ్ముకున్న ప్యాసింజర్లు అంటే ఓటర్లు, ప్రజలంతా నష్టపోతారు కదా. మరి లారీ డ్రైవర్ ఎవరు ఇంతకు? అది ఈ పట్టభద్రులు తెలుసుకోవాలి. అంటే ఎవరి చేతికి స్టీరింగ్ ఇస్తే సమాజం అనే వాహనానికి అభ్యర్థులు అనే డ్రైవర్ను పెడితే సమాజం అనే వాహనం, ఈ విద్యారంగంలో మార్పులు ఏ విధంగా వస్తాయి, కన్సిక్వెన్సెస్ ఎట్లుంటుంది, ప్రాఫిట్ లాస్ ఎట్లుంటుంది, ఏది న్యాయము అన్యాయం, ఏది ధర్మము ఏది అధర్మము, ఏది సత్యము ఏది అసత్యము. సో ఇవన్నీ కూడా మనకు ఆ విచక్షణ ఉన్నది. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అంటే అందరూ కూడా మెచ్యూరిటీ పీపుల్. సో అంతకుముందుకు ఓటకు వేరే వాళ్ళంటే, వేరే ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్ ఎలక్షన్లు అంటే అందరు ఉంటారు.
సో మానసికంగా శారీరక వయస్సు ఉంటుంది, శారీరక వయస్సు 60-70 ఉంటుంది, కానీ మానసికంగా 6వ తరగతి 7వ తరగతి 3వ తరగతి 1వ తరగతి కూడా ఉంటుంది. కానీ గ్రాడ్యుయేషన్లో మానసికంగా కూడా వాళ్ళు చాలా పరిణితి చెంది విచక్షణతోని ఒక జ్ఞానం వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్. అంటే ఇప్పుడు ఈ పట్టభద్రులు నిజంగా మంచి వ్యక్తులని ఎన్నుకుంటారని మీరు భావిస్తున్నారా? 100%. మరి ఎందుకు భావిస్తా ఉన్నా అంటే అశోక్ సార్ అనే వ్యక్తి అతను సంపాదించుకోవాలంటే పిహెచ్డి చదువుకుండు. మిగిలిన విద్యా అర్హతలు చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి అనుభవం లేదు. వీళ్ళంతా సీజనల్ పాలిటిక్స్ చేస్తారు అన్నట్టు. సూట్ కేసు తేవడం, అధిష్టానానికి ఇవ్వడం, టికెట్ తెచ్చుకోవడం, ఫార్చునరీలు, ఖద్దరు బట్టలు, ఇస్త్రీ బట్టలు. మెంటల్గా మానసికంగా నీ నాలెడ్జ్ ఎంత ఉంది? మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సేయింగ్ దాట్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ వీళ్ళిద్దరు బాగా నాకు ఆదర్శం. ఎందుకంటే వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రి కాలేదు, ప్రధానమంత్రి కాలేదు, వాళ్ళు ఈరోజు నిరంతరం మనతో బతుకుతూ ఉన్నారు. అవును, రోజు కనపడుతున్నారు. వీళ్ళు చాలా మంది ప్రధానమంత్రులు అయ్యారు, వాళ్ళు బర్త్డే డెత్ డే మాత్రమే గుర్తుంటారు. మిగిలిన అన్ని రోజులు 365 days 24/7 మహాత్మా గాంధీ. ఎందుకంటే బయటికి వెళ్తే అది నాలెడ్జ్. ఒక 4 కిలోమీటర్ పోకముందే ఒక విగ్రహం వచ్చేస్తుంది, మహాత్మా గాంధీ వస్తుంది, అంబేద్కర్ వస్తుంది, మనం పెడతాం. సో మీరు అట్లా విద్యావంతులు, మీరు చీట్ చేయాలనుకుంటే ఏమైనా చేయొచ్చు. మీకు చట్టం తెలుసు, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణలు తెలుసు, ఆదేశక సూత్రాలు తెలుసు, కోర్టు ఏందో తెలుసు, ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ అయితే తెలుసు, నోటీసులు ఎట్లా చేస్తారో తెలుసు, ఇంటరాగేషన్ ఎట్లయితే తెలుసు, బెయిల్ ఎట్లా ఇస్తారో తెలుసు, లాయర్లు తెలుసు, సుప్రీంకోర్టులో తెలుసు, హైకోర్టులో తెలుసు. యూ హ్యావ్ వండర్ఫుల్ రిలేషన్స్ విత్ ఆల్ కేటగిరీస్. విద్యార్థి సంఘాల నుంచి కావచ్చు, ఉపాధ్యాయ సంఘాల నుంచి కావచ్చు, లాయర్ల సంఘాల నుంచి కావచ్చు, డాక్టర్ల సంఘాల నుంచి కావచ్చు, అన్ని సంఘాల నుంచి మీకు లాట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. కానీ మీరు విచక్షణ ఉన్నది, ధర్మబద్ధంగా పోవాలనుకుంటారు. విద్యార్థిని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. అంటే విద్యార్థి కష్టం ఏంది, వాళ్ళ బాధలేంది అని మీరు అర్థం చేసుకుంటారు. బిజినెస్ చేసుకుంటోళ్ళు, వ్యాపారం చేసుకుంటోళ్ళు, ఈరోజు బగారా బువ్వ పెట్టిన వాళ్ళు, టెంట్ పెట్టిన వాళ్ళు, ఫార్చునర్లు పెట్టిన వాళ్ళు, మందు సప్లై చేసుకున్న వాళ్ళు, ఈరోజు నేను ₹1 కోటి ఖర్చు పెట్టినా మరి వాళ్ళే గెలుస్తున్నారు కదా. అది ఇప్పుడు మేధావులు అనే వాళ్ళకి ఇక్కడ స్థానం కనపడతలేదు. అందుకే ఎమ్మెల్సీ ఎలక్షన్లు పెట్టారు సార్. ఇప్పుడు 1/12 ఎన్నుకోవాలా అని చెప్పి చెప్తా ఉన్నది భారత రాజ్యాంగం. వీళ్ళని ఎందుకు ఇచ్చారు అవకాశం? ఇప్పుడు కొన్ని ఎమ్మెల్సీలు తీసుకుంటే మనకు స్థానిక సంస్థల నుంచి ఉంది, కొన్ని గవర్నర్ నామినేట్ చేస్తుంది, కొన్ని ఎమ్మెల్యేలు చేస్తారు, మిగిలిన కొన్ని టీచర్లు చేస్తారు, 1/12 పట్టభద్రులు చేస్తారు, 1/6 గవర్నర్. అన్ని రంగాల నుంచి ఉంటే పట్టభద్రులు వాళ్ళకు ఒక వ్యూహం ఉంటుంది. అశోక్ సార్ ఏంది, అశోక్ సార్ గతం ఏంది, అశోక్ సార్ భవిష్యత్ ఏంది, అశోక్ సార్కున్న అనుభవాలు ఏంది, అశోక్ సార్కు ఉన్నటువంటి విద్యా అర్హతలు ఏంది, ఆయనకున్న నేచర్ ఏంది, ఆయనకున్న పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం ఏంది. ఒక లీడర్కు కావాల్సిన మొట్టమొదటి లక్షణం వ్యక్తిత్వం. వీళ్ళు ఏముంటారు, అమాస వస్తే ఒక పువ్వు అంటారు, లోటస్ ఫ్లవర్ అంటారు. మళ్ళీ ఇంకొక పుణ్యం వచ్చిందనుకో మళ్ళీ గులాబీ పువ్వు అంటారు, ఈ గులాబీ పువ్వు ఆరిపోయింది అంటారు. మళ్ళీ తర్వాత ఇంకొక దగ్గర కండవ కప్పుకుంటారు, మళ్ళీ ఇంకొక దగ్గర వేరే కండవ కప్పుకుంటారు. ఇట్లా సీజనల్ పాలిటిక్స్ చేసుకుంటే ఇక అసొంటోళ్ళు సొసైటీకి ఏం ఉద్ధరిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ హ్యావ్ వాట్ ఈస్ ద క్లారిటీ వాట్ యు ఆర్ ట్రైంగ్ టు సే ఫర్ ద సొసైటీ. ఇఫ్ దే హ్యావ్ సమ్ క్లారిటీ, ఒక గోల్ ఉంటే, ఒక లక్ష్యం ఉంటే, ఆ లక్ష్యాన్ని మనం ఏ విధంగా రియాలిటీలోకి, స్పష్టీకరణలు అంటే మనం ఎట్లా రియాలిటీలోకి తీసుకొస్తాం అన్న ఒక వ్యూహం ఉంటే పీపుల్ ఆర్ విల్లింగ్ టు కమ్ ఫార్వర్డ్ టు ఎలెక్ట్ దెమ్. వాళ్ళకే లక్ష్యం లేదు. ఒక 2 years ago ఒక పార్టీలు ఉంటారు, మళ్ళీ 2 years ago ఇక్కడ ఇట్లా అల్పపీడన బంగాళాఖాతంలో లేచింది అంటే ఇక్కడ వస్తారు, మళ్ళీ నైరుతి ఋతుపవనాలు ఇక్కడ వస్తున్నాయి అంటే ఇట్లా వస్తారు. ఇటువంటి పాలిటిక్స్ ఏం ఉపయోగం? ఇన్ని రకాల అంశాలు చెప్తా ఉన్నారు ఇప్పుడు సార్. మరి ఇక్కడ తెల్ల పువ్వు వాడేదేవాళ్ళు, గులాబీ పువ్వు వాడేదేవాళ్ళు, పార్టీలు మారేదేవారు, ఎవరి నుంచి ఉద్దేశించి మీరు చెప్తా ఉన్నారు? నేనేం చెప్తా ఉన్నా అంటే అభ్యర్థులలో ఎవరు రైట్ పర్సన్. ఇప్పుడు మనం మార్కెట్ పోతాం సార్, తీర్మార్ మల్లన్న పోటీ చేస్తున్నాడు. 8 ఏళ్ల క్రితం పోటీ చేసిన ఎమ్మెల్సీగా, 3 ఏళ్ల క్రితం పోటీ చేసిండు, మళ్ళీ ఇలా పోటీ చేస్తున్నాడు. తీర్మార్ మల్లన్న ఎక్కడ యూనివర్సిటీలో చదువుకోవాలా? తీర్మార్ మల్లన్న ఎక్కడ కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి కేసీఆర్ అనే బొమ్మ పెట్టి రోజు తిట్టిండు. 8 ఏళ్ల క్రితం పోటీ చేసినట్టు తీర్మానం మల్లన్న ఇప్పటిదాకా నిరుద్యోగుల గురించి ఏ రోజు కూడా ఒక్క వాక్యం మాట్లాడాల, ఏ రోజు రోడ్డు మీకు రాలా, వాళ్ళ గురించి ధర్నా చేయాల. జీవో నెంబర్ 46 అంటే తెలియదు, జీవో నెంబర్ 317 అంటే తెలియదు, ఆరిజెంటల్ అంటే తెలియదు, వర్టికల్ అంటే తెలియదు, జోన్ల సిస్టమ్ తెలియదు, ఏడబ్ల్యూకి ఏఈకి ఏడబ్ల్యూకి ఉన్న తేడా తెలియదు, ఏఈల పేపర్ ఏముంటుంది, ఏడబ్ల్యూల సిలబస్ ఏముంటుంది, కానిస్టేబుల్కి ఎస్ఐకి ఉన్న సిలబస్లో తేడా ఏంటి,
ఎస్ఎస్సిలో బ్యాంకింగ్లో ఎస్ఎస్సిలో ఉన్న సిలబస్ ఏంది, బ్యాంకింగ్లో ఉన్న సిలబస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వేరు, బ్యాంకింగ్ వేరు, సెక్టార్ వేరు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వేరు. మరి ఇన్నిటి మధ్య ఎన్నెన్నో వైరుధ్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ వైరుధ్యాలు ఏమి తెలవని వాళ్ళు ఇవాళ ఎన్నికలకు పోటీ చేయడానికి వస్తున్నారు. మరి ఎట్లా, మరి ఈ వ్యవస్థను ఎట్లా కాపాడుకోవాలి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ ఐ హ్యావ్ టోల్డ్ దట్. ఇప్పుడు యూపీఎస్సీ ఏం చేస్తా ఉన్నది, ఎస్ఎస్సి ఏం చేస్తా ఉన్నది, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏం చేస్తా ఉన్నది, బ్యాంకింగ్ యాజ్ యూ టోల్డ్ దట్, ఎస్ఐ కానిస్టేబుల్ ఎట్లా ఎవరు రిక్రూట్ చేస్తారు, వాళ్ళ క్వాలిఫికేషన్లు ఏంటి అశోక్ సార్కి తెలుసు, వాళ్ళు పడే కష్టాలు ఏంటి. వాళ్ళు అశోక్ నగర్కి వస్తే 5 రూపాయల భోజనం తిని మీరు చూసిర్రు. ఈ లేసిల్లాలు ఉండేటోళ్ళు ఏం చేస్తారు, ఫార్చునర్లు. లీడర్ అంటే ఐరన్ బట్టలు వేసుకోవాలా అంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసిన నేచర్. తీర్మానం మళ్ళీ కూడా 2015 దాకా ఏం లేదు, జీరోనే. మరి ఇవాళ 100 కోట్లు ఉన్నాయి. హౌ ఇస్ పాసిబుల్ 10 years కొన్ని 100 కోట్లు? సో పీపుల్ షుడ్ నో, పీపుల్ దే నో దట్. ఆ ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఎక్కడి నుంచి తెలియదు, ప్రజలు తెలియకనే మోసపోతున్నారు. పోయినసారి మరి ఆయనకు 1,00,000 పైన ఓట్లు వేసినారు. మరి ఎట్లా వేసినా పోయినసారి 1,00,000 ఓట్లు అంటే అప్పుడున్న అవేర్నెస్. ఇప్పుడు సార్ గతంలో కేసీఆర్ 10 years ఉన్నారు, వాళ్ళు నేను సీఎం క్యాండిడేట్ను మనల్ని కొట్టేటోడు ఎవరు లేరురా బాబు అన్నారు. విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చిర్రు. కేవలం 2.02% ఓట్లతోనే ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ పోయింది. 2.02% ఓట్లు ఎవరు అయ్యా అంటే అవి నిరుద్యోగులే. ఆ నిరుద్యోగులు ఏం చేస్తారా అనుకుంటే ఈ రోజు కేసీఆర్ కు సీట్ ఇచ్చింది ఉస్మానియా బిడ్డలు, సీట్ తీసింది కూడా ఉస్మానియా బిడ్డలు. సో నేనేం చెప్తా ఉన్నా అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడ తిరుగుబాటు చేసినా అది విద్యార్థుల నుంచే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఈ మధ్యన అడాల్ఫ్ హిట్లర్ గురించి ఒక బుక్ చదువుతా ఉన్నా. ఆ చదువుతా ఉంటే ఏం చెప్తారంటే యూదులను వీళ్ళందరినీ తీసుకుపోయి ఒక బాగా హై టెంపరేచర్, ఇప్పుడు ఒక పర్సన్ తీసుకుపోయి వాటర్ వేస్తే ఒక 2-3 minutes లో చూస్తే వాటరే కనిపిస్తుంది, అంటే మొత్తం కాలిపోతుంది, అంత హై టెంపరేచర్. అట్లా అడాల్ఫ్ హిట్లర్ చేసినాడు, అంటే తిరుగుబాటు చేస్తాను. సో అప్పుడు యూదులు నేనున్నా, అప్పుడు వచ్చి నన్ను ఎవర్రా ఇక్కడ కార్మిక వర్గం అంటే నేను కార్మిక వర్గమే, అమ్మో నన్ను కొడతారేమో, నేనేం చేసిన, నేను కార్మిక వర్గం కాదు నేను యూదుని అన్న. ఇలాంటి కార్మికులను అందరు తీసుకుపోయి వాటర్లు వేసారు. దాని తర్వాత యూదులు ఉన్నప్పుడు యూదుల దగ్గరకు వచ్చి ఏం రా బాబు అంటే నాది యూదులు కాదు సార్ నేను క్రిస్టియన్ అని చెప్పిన. దాని తర్వాత వీడెవర్రా బాబు అంటే నేను క్యాపిటలిస్ట్ అంటే పెట్టుబడిదారిని అని చెప్పిన. ఇట్లా ఎస్కేప్ అయినా ఆఖరికి అందరిని తీసుకుపోయిండు అతనికి. అంటే అడాల్ఫ్ హిట్లర్కు జర్మనీలో వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని వర్గాలను తీసుకుపోయి నాశనం చేసిండు. దాని తర్వాత నేను ఒంటరిగా మిగిలిన. నన్ను అరెస్ట్ చేస్తున్నప్పుడు లేకపోతే నన్ను అతను వచ్చి కిడ్నాప్ చేసినప్పుడు నా పక్కన ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు. లైక్ అశోక్ సార్ చేసేది కూడా అదే. అశోక్ సార్ నిరంతరం పరితపిస్తాడు. ఇది ఈ రోజు సీజనల్ గా, ఈ రోజు నిన్న నీకేదో ఎలక్షన్లు వస్తున్నాయి అంటే నీకేదో ఇట్లా ఏం ఒక ఫీవర్ లాంటి జ్వరం, పాలిటిక్స్ ఫీవర్ రాలేదు. ఇవన్నీ ఎక్స్పైర్ అయిన మెడిసిన్. ఎక్స్పైర్ అయిన మెడిసిన్ ఎంత నీట్ గా ఉన్న ప్యాకింగ్, అది తీసుకుంటే మనకు వచ్చే ఆరోగ్యం అనుకుంటే అనారోగ్యం వస్తుంది, సమాజం కుళ్ళిపోతుంది. నేను నల్గొండ పోయినప్పుడు ఒక ఆర్టీవీ న్యూస్ కు ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన క్వశ్చన్ అడిగింది, మరి ఇంత తక్కువ టైంలో మీరు ఎంతమందిని కలిసిరు, మీ ప్రచారం ఎట్లా జరుగుతుంది, ఎంతమంది కలవగలుగుతారు, అందరు ప్రచారం చేయలేరు కదా అంటే ఒకటే చెప్పిన సార్, అశోక్ సార్ ప్రచారం 10 ఏళ్ల క్రితమే తెలుసు. అశోక్ సార్ అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు, అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. ఇప్పుడు పోయి ప్రత్యేకంగా నాకు ఓటే అని అడగాల్సిన పని లేదు. ఎందుకంటే 2016లో టీసాట్ మన టీవీలో ఒక గవర్నమెంట్ ఛానల్లో క్లాసెస్ చెప్పినాం. 2016 నుంచి అన్ని జిల్లాలు తిరిగినాం, ప్రతి స్టడీ సర్కిల్ దిగినాం. పొద్దుగాల 9 గంటల పాఠం మొదలు పెడితే సాయంత్రం 5 దాకా పాఠం చెప్తూనే వెళ్ళిపోయాను. కొన్ని వేల మంది పాఠం చెప్పినాం. ప్రత్యేకంగా ఇవాళ ఎన్నికలు రాగానే ఈడుకురికి ఆడుకురికి కాలం కలిసి ఈయన కలిసిన పని. మీరు 12 క్రిమినల్ కేసులు మీ పైన ఉన్నాయి. చెంచల్ కూడా జైలుకు పోయారు. మీకు భారతరత్న రావాలను, పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్ రావాలని పోలేదు. ఎందుకు పోయారు? మీ భార్య కోసం పోలేదు, పిల్లల కోసం పోలేదు. విద్యార్థులు ఒక ఆస్పిరెంట్స్ 5 రూపాయల భోజనం తిని వాడు నైట్ స్టడీస్ అవ్వాలి అంటే వానికి మినిమం ఒక రోజుల 2100 క్యాలరీస్ ఉండాలి. అరే ఆ బిడ్డ మరి అంత 5 రూపాయల భోజనం తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి? 600-700 క్యాలరీస్ వస్తాయి. అప్పుడు బ్రెయిన్ ఫంక్షన్ అవ్వదు. మీరు అంత సూక్ష్మంగా ఆలోచించరు. సో అప్పుడు దానికోసం విద్యార్థిని ఈరోజు మీరు అట్లా బూస్టింగ్ చేసిర్రు, వాళ్ళకి హెల్ప్ చేసిర్రు. ఈరోజు ఎంతోమంది సర్వీస్ కొట్టి ఇప్పుడు ఎస్పెషల్లీ పోలీస్ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు ఎంతో ధైర్యంగా ఉన్నారంటే దాని వెనుక మీరు చేసిన కృషి. వీళ్ళందరూ ఎక్కడ పోయారు? అప్పుడు ఇప్పుడు సీజన్ వచ్చింది, అల్పపీడనం లేచింది, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. మరి తర్వాత ఇప్పుడు మీరు గతంలో తీసుకుంటే ఎలక్షన్లు లేనప్పుడు కూడా పోలీస్ విద్యార్థుల కోసం, గురుకుల విద్యార్థుల కోసం, డిఎస్సి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ వేయకపోయినా మీరే పోవాలా, పోస్ట్ పోన్ అయినా మీరే పోవాలా, పోస్ట్ పోయినాక పేపర్ లీక్ అయితే మీరే పోవాలా.
ఆ లీక్ అయిన దానికి ఎవరు విచారణ చేస్తారు అంటే మీరే విచారణ చేపియాలా, నిర్ధారణ ఎవరు చేపియాలంటే మీరే నిర్ధారణ చేపియాలా. దాన్ని ఎట్లా నివారించాలి, ఎట్లా నిర్మూలించాలి, ఎట్లా నిరోధించాలి, వాళ్ళపైన చర్యలు ఎట్లా తీసుకోవాలి. ఇప్పుడు అత్యున్నత చట్టం ఇక్కడ ఏదంటే మనకు భారత రాజ్యాంగం, ఇవన్నీ మీకు అవగాహన ఉంది. వాళ్ళు మాట్లాడడం అంటే స్క్రిప్టెడ్, జబర్దస్త్ స్క్రిప్ట్. దే విల్ రైట్ సమ్ నోట్స్ అండ్ దే విల్, ఇప్పుడు మనం జెన్యున్గా స్పాంటేనియస్గా మాట్లాడుతున్నాం. వాళ్ళు మాట్లాడాలంటే వాళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసుకొని ఎవరో ఇస్తే వాళ్ళు పట్టభద్రులకు సంబంధించి ఏ నాలెడ్జ్ లేకుండా, ఏం అవగాహన లేకుండా ఇవాళ పోటీ చేస్తారు ప్రధాన పార్టీల వాళ్ళు. ముఖ్యం ఈ ప్రధాన పార్టీల కంటే ఇవాళ ఇండిపెండెంట్గా పోటీ చేసే చాలా మందికి చాలా నాలెడ్జ్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ రీసెర్చ్ స్కాలర్స్, ఉన్నత విద్యావంతులు, కానీ వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు. గతంలో మనం చూసుకుంటే సార్ జనము వాళ్ళని ఎవరిని 52 మంది పోటీ చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, బీజేపీ పార్టీ అంటున్నారు, టీఆర్ఎస్ అంటున్నాడు. వాడు ఎవడు పోటీ చేస్తుందో తెలియదు, వాడు మొత్తం ఎందుకు పోటీ చేస్తుందో తెలియదు. కానీ ఆయన కంటే బెటర్గా చాలా మంది ఉన్నారు కింద, నాకంటే కూడా బెటర్గా చాలా మంది ఉన్నారు. ఒక ఆయన హైకోర్టు అడ్వకేట్ ఉన్నాడు, ఇంకొక ఆయన ఉస్మానియాలో ఒక ప్రొఫెసర్ పోటీ చేస్తున్నారు, ఒక జర్నలిస్ట్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. కానీ ఆ జనాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఎట్లా ఈ వ్యవస్థలో మార్పు ఎట్లా రావాలా, అసలు మంచిని ఎట్లా తీసుకురావాలా? ఇలాంటి వాళ్ళు వచ్చేసి ఓట్లకు డబ్బులు ఇచ్చేసి, ఓట్లు పంపిణీ చేసి, మద్యం పోసి, వివిధ రకాల తాయిలాలు ఇచ్చి ఇస్తున్నారు. ఈ వ్యవస్థను ఎట్లా మార్చేది? ఈ రోజులల్లా మద్యం ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్, అవును, కేసీఆర్ సీఎం క్యాండిడేట్, అవును. మరి అలవాటు చేసి నిజామాబాద్ లో వీళ్ళు డబ్బులు పంచారు, రిజల్ట్ ధర్మం వైపే నిలబడ్డది. కేసీఆర్ అనే ఒక వ్యక్తి సార్ ఒక మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తి, కానీ మద్యం షాపులు బడిని బంద్ చేసిండు, మద్యం షాపు ఓపెన్ చేసిండు. ఇప్పుడు చిన్న రిక్వెస్ట్ సార్, వీళ్ళు కొటారి కమిషన్ 1964 నుంచి 66లో జీడీపీలో 6% ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని చెప్పింది. సిన్స్ ఇండిపెండెన్సీ 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో 6% ఎప్పుడు కూడా విద్యా వ్యవస్థలో ఏ రోజు కూడా నిజంగా సరిపోతుంది. ఇప్పుడు మీకు తెలుసు సార్, ఒక టీచర్ ఒక స్కూల్ ఎంత మంది ఉన్నారు, ఇప్పుడు మీకు వేరే పట్టభద్రుల సార్ రేషియోనే లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే 30 మంది ఉంటే ఒక టీచర్ని ఇస్తాము అంటున్నారు, కానీ క్లాస్ రూమ్ లో 12 మందే ఉన్నారు. ఆ 12 మందిలో ఇద్దరేమో 5వ తరగతి, ముగ్గురేమో 3వ తరగతి, నలుగురేమో 4వ తరగతి. మరి ఇంతమందికి ఒక్క టీచర్, నలుగురున్నా అదే పాఠం చెప్పాలా, 40 మంది అదే పాఠం చెప్పాలా? దీని కారణంగా విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. అయితే ఉన్నది. అందుకే మీలాంటి వాళ్ళను ఎలక్షన్లో ఇప్పుడు నేను చెప్పే రిక్వెస్ట్ కూడా అందరికీ కూడా, ఎవరు రైట్ పర్సను ఫస్ట్ పాయింట్, ఎవరికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే, ప్రాధాన్యతని ఇస్తే వాళ్ళు తిరిగి సొసైటీలో ఏం తిరిగిస్తారు. నల్గొండ అంటే పోరాటాల గడ్డ, నల్గొండకి ఇవ్వడం తెలుస్తుంది, నల్గొండకు చచ్చిపోవడం తెలుస్తుంది, పదవులు తీసుకోవడం తెలియదు. ఇప్పుడు గతంలో సీఎం పదవి కూడా రావాల్సి ఉంటే నల్గొండలో మంచోళ్ళు అయ్యా అంటే అది సైడ్ ట్రాక్ కొట్టింది, రైట్. సో మనకు శ్రీకాంత్ సార్ కూడా మొట్టమొదటగా మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిండు. సో వీళ్ళందరూ నల్గొండ నైజం ఏంటంటే వాళ్ళ బ్లడ్లోనే ఉంది. నల్గొండ ప్రాణాలు, నాట్ ఓన్లీ నల్గొండ, ఎస్పెషల్లీ తెలంగాణలోనే బ్లడ్ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు నల్గొండలో సాయుధపోవడం పుట్టింది, వరంగల్ కేంద్రంగా నక్సలిజం కొనసాగింది, కరీంనగర్ కేంద్రంగా నక్సలిజం కొనసాగింది. అంటే ప్రతి తెలంగాణ బిడ్డలో కూడా ఒక పౌరుషం, ఒక ఆవేశం, ఒక అస్తిత్వము, ఒక భావజాలము, ఇవన్నీ తెలంగాణ సమాజం. ఇన్ని రకాల సమాజాలు ఉన్నప్పటికీ, ఇంత భావజాలం ఉన్నప్పటికీ, ఇంత వామపక్ష భావజాలం ఉన్నప్పటికీ, సమాజం కోరుకునే వారు మేధావులు ఉన్నప్పటికీ వ్యవస్థ నాశనం అవుతుంది. నీ బాధ అయినా నా బాధ అని ఏంటంటే ఈ వ్యవస్థ అనేది కలుషితం అయిపోతుంది. ఆ వ్యవస్థను బాగా చేసుకోవాలా, బాగా చేసుకుందాం. కానీ మీలాంటి మేధావులు కూడా కలిసి ఈ ఉద్యమ నిర్మాణంలో కొట్లాడాలా. ఇవాళ నేను బయలుదేరిన, రేపు మీరు బయలుదేరాలా. నేనేమంటున్నానంటే అసెంబ్లీలో అశోక్ సార్ ఎమ్మెల్సీ ఎన్నిక కావడం అనేది ముఖ్యం కాదు. 30 మంది ఈ నిరుద్యోగ జాతి నుంచి, ఈ ఉద్యోగుల నుంచి, మేధావి వర్గం నుంచి అసెంబ్లీలో 30 మంది ఎమ్మెల్యేలు కనీసంగా ఉండాలి. అంటే ఈ 30 మంది ఈ వ్యవస్థను కాపాడే వాళ్ళై ఉండాలి. ఎందుకంటే వాళ్ళ బ్లాక్ మెయిలర్సు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డబ్బున్నోడు, బాగా బలిసినోడు, వ్యవస్థ గురించి తెలవనోడు, నోట్ల పాన్ పరాకిషన్ అని రోడ్డు మీద ఊసేవాడు, కద్దరు బట్టలు వేసుకొని ఒక ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలు అవుతున్నారు. అసెంబ్లీలోకి వచ్చి నిద్రపోతున్నారు. క్వశ్చన్ అడుగుతందుకు అక్కడ స్పీకరు మాట్లాడింది ఆయనకు అర్థం కాదు, చెప్పడానికి ఈయనకాడ ఏముండదు. ఇలాంటి ఒక వ్యవస్థలో ఇలా కొనసాగుతుంది. వ్యవస్థను మార్చాలంటే అది విద్యార్థుల దగ్గర ఉంది, ఉద్యోగుల దగ్గర ఉంది, మేధావి వర్గం ఉంది. మీద కూడా యూనివర్సిటీలు ఇష్యూ చేస్తున్నారు. అలాంటి మల్లారెడ్డి ఉన్నాడు, లాస్ట్ టైం మంత్రిగా పనిచేసిండు.
ఆయన ఏం చదివిండో ఆయనకే తెలియదు. యూనివర్సిటీ సార్ పేరు మీద యూనివర్సిటీలోనే మల్లారెడ్డి అని యూనివర్సిటీ ఏర్పాటు చేసిండు. డబ్బు ఉన్నోడు ఇవాళ వ్యవస్థను శాసిస్తున్నాడు. కాబట్టి వ్యవస్థలో మార్పు రావాలా? ఈ ఎలక్షన్లలో రాదన్నది నా ప్రగాఢ విశ్వాసం. వస్తుంది కానీ క్రమక్రమంగా వస్తుంది. ఒక్కటో రోజులో వస్తానే నమ్మకం అంటే కొంతకాలం మంచి సమాజం కొనసాగింది. మధ్యలో ఇలాంటి వ్యవస్థలు ప్రవేశించినాయి. దాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని సంవత్సరాలుగా అశోక్ సార్ అంటే అందరికీ తెలుసు, కొత్తగా అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో నిరుద్యోగులందరూ కూడా, ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా, విద్యార్థి సంఘాలు ఏదైనా, పార్టీలు వేరైనా, మతాలు వేరైనా, కులాలు వేరైనా, జాతులు వేరైనా, వర్ణం వేరైనా, వర్గం వేరైనా, ఆల్ ఆర్ బిహైండ్ అశోక్ సార్. ఒక్కటే నిమిషంలో అశోక్ సార్కి ఎందుకు ఓటేలు చెప్పండి. అశోక్ సార్ విద్యావంతుడు. అశోక్ సార్ ఇతరులు బాగుంటే మంచిగుంటుంది అనుకుంటాడు. విద్యార్థి బిడ్డలు వాళ్ళకు ఉద్యోగం వచ్చి తల్లిదండ్రులను చూసుకొని 4 కుటుంబాలు చిరునవ్వులు చిందిస్తూ బతికితే అశోక్ సార్ సంతోషం కూడా అది ఉండేటోడు. చాలా మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉన్నది. గతం నుంచి విద్యార్థుల పక్షాన పోటీపడి వాళ్ళని ఎట్లయినా మనం ఒక మంచి కుటుంబంలో మంచి ప్రమాణాలు పాటించడంలో వాళ్ళు బతకాలని ఆశించేటోడు అశోక్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మినిట్లో చెప్పాలంటే, ఒక సగటు వ్యక్తి నిజమైన అభివృద్ధి అంటే జనరల్గా ఒక రోజులో 2100 క్యాలరీస్ తీసుకోవాలి. అంటే 250 అరౌండ్ 300 కోడిగుడ్లు తినాలి, 25 కేజీల చికెన్ తినాలి, 45 కేజీల మటన్ తినాలి. అదేవిధంగా వాళ్ళు మాంసం కృత్తులు, పిండి పదార్థాలు ఇవన్నీ తినాలి. ఈరోజు 8 దగ్గర 80 కోట్ల జనాభా సార్. యూ బిలీవ్ ఆర్ నాట్? భారతదేశంలో 80 కోట్ల జనాభా రోజులో 2100 క్యాలరీస్ తీసుకునే పరిస్థితులు లేము. అంటే ప్రజలందరూ కూడా భారతదేశంలో భారతీయులు బిలో పావర్టీ లైన్ పైన ఉన్నారా, బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారా అనేది గమనించాలి ఫస్ట్. రెండో అంశం ఏంటంటే, ఈరోజు ఇండియా ఫేక్లో, అబద్ధంలో ఫస్ట్ ప్లేస్. అబద్ధాలు చెప్పడంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎవరు చెప్తారు అబద్ధాలు? ఇవే సొసైటీలు. ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులు ఇస్త్రీ చేసుకోవడం, కాటన్ బట్టలు వేసుకోవడం, మైక్ ఉంది, గాలిలో మాట్లాడడం, పేక మేడలు నిర్మించడం, యూనివర్సిటీలు తెస్తా, వైస్ ఛాన్సలర్లను పెడతా. ఇప్పుడు మీకు ఒక అవగాహన ఉంది సార్. ఇప్పుడు ఎంతమంది ప్రిన్సిపల్లు లేరు, ఎన్ని స్కూల్స్ నీడ్ ఉన్నాయి, ఎక్కడ టాయిలెట్స్ లేవు, ఫిజిక్స్ ల్యాబ్ ఎక్కడ లేదు, బయాలజికల్ ల్యాబ్ ఎక్కడ లేదు, లైబ్రరీ ఎక్కడ లేదు, పీటీసార్లు ఎక్కడ లేవు, గ్రౌండ్లు ఎక్కడ లేవు, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, దాంట్లో ఫ్యాకల్టీస్ ఎంతమంది లేరు, నాన్ టీచింగ్ ఎంతమంది లేరు, ఎంతమంది రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఈ ఖాళీలు ఎట్లున్నాయి, ఈ ఖాళీలను ఎట్లా నింపాలి, మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎట్లా అప్రోచ్ అయితే వీళ్ళు ఫిల్ఫిల్ అవుతాయి, ఉద్యోగాలు ఎట్లా తీసుకొస్తావు, ఇవన్నీ పరిపూర్ణమైన అవగాహన విద్యారంగం వల్ల. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏంది, సెకండరీ ఎడ్యుకేషన్ ఏంది, హైయర్ ఎడ్యుకేషన్ ఏంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కృష్ణస్వామి కస్తూరి రంగన్ గురించి, డాక్టర్ అతని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇస్రో చైర్మన్గా ఉన్నాడు. అతని రికమెండేషన్స్ ఏంటి, మొదటి ఇయర్ కమిషన్ ఏం చెప్పింది, సెకండరీ కమిషన్ ఏం చెప్పింది, మీకు ఇంత పరిజ్ఞానం ఉంది. సో మీరు సొసైటీకి ఏం చేయాలనే అవగాహన మీకు వాళ్ళకేమున్నాయి? అసలు విద్యా వ్యవస్థలో వాళ్ళ కమిషన్ల గురించి తెలియదు. కమిషన్ అంటే తీసుకోవడమే తెలుసు, ఉంటుందని కూడా తెలియదు. అలా అదే సార్ నేనేం చెప్తా ఉన్నాను, ఈ ₹1 పెట్టిన 2 అంటే కమిషన్ ఎంత వస్తుంది? నిర్బంధ ప్రాథమిక విద్య అంటే తెలియదు. ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను. సో నాకు పూర్తి విశ్వసనీయత అయితే సార్ వెనుక చాలామంది ఉన్నారన్న విశ్వసనీయత నాకు ఉన్నది. సార్ కొత్తగా అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు కాదు, ఎంపీ ఎలక్షన్లు కాదు, సర్పంచ్ ఎలక్షన్లు కాదు. నువ్వు పోయి అన్ని ఏయో శుద్ధులు చెప్తే నమ్మి నీకు ఓట్లు వేసే పరిస్థితి అయితే ఎవరికి లేదు. ధర్మం ఏంది, అధర్మం ఏంది, సత్యం ఏది, అసత్యం ఏది, నిజం ఏది, అబద్ధం ఏది, మోసం ఏది, స్వార్థం ఏది, త్యాగం ఏది అని విచక్షణ కలిగినటువంటి పట్టభద్రులు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ జిల్లాలలో అందరికి కూడా పరిపక్వత, పరిజ్ఞానం అనేది ఉన్నది. సో ఈ ఎలక్షన్లలో వీ కెన్ నాట్ ప్రిడిక్ట్. ఆ ఎలక్షన్లలో తీసుకొని కోటర్లు తీసుకొని మందులు డబ్బులు ఇస్తే తీసుకొని చేస్తారనుకునేది అది అలా మూర్ఖత్వం. ఇప్పుడు ఆ మూర్ఖత్వం ఉంది కాబట్టి మీరు అంగఆర్భాటాలతో ఏడికి పోయినా నిరాడంబరంగా పోతారు. ఎందుకంటే మంచితనం, దురుసుగా మాట్లాడారు. దురుసుగా మాట్లాడారు. మీరు ఒక స్కాలరు. ఐ థింక్ యూ హ్యావ్ డన్ ఫస్ట్ PhD ఇన్ తెలంగాణ మూవ్మెంట్. నోబడీ నోస్. మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమంలో మలిదేశ తొలిదేశ ఉద్యమాన్ని ఒక పుస్తకాన్ని రాసిరు. మీరు దాని మీద ఒక పరిశోధన చేసిర్రు. వీళ్ళేం పరిశోధన చేసిర్రు, ఈ ల్యాండ్ ఈడ ఇది చేస్తే ఏమవుతుంది, మన కాడిపోతే ఎంత వస్తే ఈయన కాడిపోతే ఎంత వస్తాయి, ఎవరికి ఫోన్ చేయాలి, పదకొండుకి ఫోన్ చేస్తే ఎంత ఎట్లా రూమర్స్ క్రియేట్ చేయాలి, 6కి ఫోన్ చేస్తే ఎంత డబ్బులు వస్తాయనే సంగతి అలా తెలుసు. సో సంఘంలో మనకు ఎవరు నీరు, ఎవరు ఆరోగ్యాన్ని ఇస్తారు, ఎవరు అనారోగ్యాన్ని ఇస్తారు, ఈ సంఘానికి అప్పుల పాలు చేస్తారా, ఆదాయం పాలు చేస్తారా, దుఃఖాన్ని ఇస్తారా, సంతోషాన్ని ఇస్తారా, ఇవన్నీ కూడా పట్టభద్రులు అందరికీ తెలుసు. సో ఐ హోప్ నాకు తెలిసినంత వరకు సార్కే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందరూ కూడా వీలైనంత వరకు ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా
మనకు ఎవరిని ఎన్నుకుంటే లాభాలు జరుగుతాయి, వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంది, వాళ్ళకున్న లక్ష్యం ఏంది, వాళ్ళకున్న ఆశయం ఏంది అనేది అందరికీ తెలుసు. అశోక్ సారు వ్యక్తిత్వం తెలుసు. అశోక్ సారు ఆయన యొక్క తపన తాపత్రయాలు, ఆయన జైలుకు పోయిండు. కనీసం మేడం ఆ రోజు మనం వీడియోలు చూస్తూ ఉన్నాము, వాళ్ళ పిల్లలకు అన్నం కూడా పెట్టలేదు, సార్ కోసం వచ్చి రోడ్డు మీద ఏడుస్తూ ఉంటా. పిల్లలు అన్నం తిన్నారో అన్నం తినలేరో కూడా తెలియదు. ఎగ్జామ్ రాస్తాను, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తప్పుడు వాళ్ళు ఎక్కడ పోయిర్రో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సార్ను తీసుకుపోయి చెంచలు కూడా జైలు వేసారు. ఈ గవర్నమెంట్ రావడానికి సారు తినక అన్ని జిల్లాలు తిరిగి అతని ఫ్యామిలీని వదిలేసి ఈరోజు గవర్నమెంట్కు పగాలు పట్టిస్తే ఆ కుర్చీ అంటదంట, అరే భయ్ నీకంటే 50 మందిని చూసినా యు ఆర్ ద 51 నెంబర్, ఆఫ్టర్ దట్ సంబడి విల్ కమ్. ఈ స్పృహ ఉంటే ఇటువంటి రాజకీయాలు చేయరు. ధర్మబద్ధంగా నియమ నిబంధనలతో కూడినటువంటి దీర్ఘకాలిక ఒక దూరదృష్టి ఉన్నోళ్ళు మాత్రమే నిజమైన లీడర్గా ఉంటారు. నిజమైన లీడర్ ఎక్కడైతే ఉన్నాడో ఆ లీడర్ దగ్గర సమస్యలు ఉండవు. ఇక్కడ సమస్యలు చుట్టూ తిరుగుతున్నాయి అంటే యూఆర్ అనేబుల్ టు రూల్ దట్ స్టేట్. ఇప్పుడు అశోక్ సార్కు పరిపూర్ణమైన పరిజ్ఞానం ఉన్నది. ఈ పరిజ్ఞానాన్ని మనం వాడుకుంటే ఎక్కువ స్కూల్స్ వస్తాయి, ఎక్కువ టీచర్స్ రిక్రూట్మెంట్ అవుతారు. ఇక్కడ చాలామంది టీజీటీ, పీజీటీ, పీఈటీలు, లాంగ్వేజ్ పండిట్లు, జేఎల్లు, డిఎల్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, యూనివర్సిటీలు పెరుగుతాయి. ఈ సారు మళ్ళీ యూజీసీకి పోయి చెప్పుకుంటే మనకు ప్రొఫెసర్లు ఎక్కువ వస్తారు, రిక్వైర్మెంట్స్ ఎక్కువ వస్తాయి, మనం ఉన్నత దిశగా పోతాం. మన జీడిపి ఇంతకంటే పెద్దగా అవుతుంది. ఈరోజు సుందర్ పిచ్చై మనం తీసుకుంటే సుందర్ పిచ్చైకి 1280 కోట్లు. మరి ప్రతి భారతీయుడు 1280 కోట్లు సంపాదించే స్థితిలో ఒక 3-4 జిల్లాల డబ్బులు సంపాదిస్తుండు. ఒక భారతీయుడిని అంత మేధావిగా, అంత పరిజ్ఞానం ఉన్న ఒక విద్యార్థిగా మనం ఎందుకు తీర్చిదిద్దలేకపోతున్నాం? ఈరోజు క్రిస్టియానో రొనాల్డో ఒక ఆటగానిగా తీసుకుంటే 26,000 కోట్ల డబ్బును ఒక సంవత్సరం ఆయన ఇన్కమ్ 26,000 కోట్ల రూపాయలు. దగ్గర నార్మల్ ఒక 10-20 జిల్లాల జీడిడిపి, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక పర్సన్ అంటే విద్యార్థులు మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. యూ కెన్ బి ఏబుల్ టు టీచ్ దెమ్, యూ కెన్ బి ఏబుల్ టు మోల్డ్ దెమ్. వీళ్ళందరూ వాళ్ళు ఎట్లా మోల్డ్ చేసుకోవాలో వాళ్ళకే తెలియదు. అది తెలవలేదు కాబట్టి వాళ్ళు మందెమ్మటి పోరు, మందు తాగాల. ఇప్పుడు మీకు ఆ విశ్వసనీయత ఉంది. మీరు ఏడికి పోయినా బగారా పెడతా, మటన్ పెడతా, చికెన్ పెడతా, ఇవి మీరు చెయ్యరు. ఎందుకంటే మనం పారదర్శకంగా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి, హంబుల్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి. మన బెస్ట్ మనం ఇద్దాం, మన క్రమశిక్షణ మాత్రం తప్పొద్దు అనేది మన ఐడియాలజీ. వీళ్ళకి ఐడియాలజీ, అమాసకు ఒక ఐడియాలజీ, పున్నానికి ఒక ఐడియాలజీ, వాళ్ళకు ఒక రూట్ ఉంటుందా? ఉండదు. సో ఈ రూట్కు మన సొసైటీ కన్క్లూడ్ చేద్దాం, ఎందుకంటే రైట్ మరి బాగా ఇప్పటికి ఎక్కువ టైం అవుతుంది కాబట్టి. మనది సీరియల్ నెంబర్ వచ్చేసి 18. ఈ 18 సీరియల్ నెంబర్ పైన మొదటి ప్రాధాన్య ఓటు వేస్తే అశోక్ సార్ గెలుస్తాడు. టోటల్గా 4,63,000 మంది ఓటర్స్ ఉన్నారు. దాంట్లో గ్రాడ్యుయేట్స్ ప్రధానంగా నిరుద్యోగులే 3 లక్షల వరకు ఉంటారు, తర్వాత 1,00,000 వరకు ఎంప్లాయీస్ ఉంటారు, అదర్స్ ఒక 50,000 ఉంటారు. కాబట్టి అందరూ ఆలోచించి మీకు నిజంగా పర్ఫెక్ట్ పర్సన్, పట్టభద్రులకు న్యాయం చేసే శక్తి అశోక్ సార్కు ఉందని కనుక మీరు నమ్మితే ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసినట్టు ఒక 18వ సీరియల్ నెంబర్ మొదటి భాగంలో కింద ఉంటుంది. దానికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మన స్టూడియోకి వచ్చేసి వాస్తవిక సమాజాన్ని వాస్తవాలని ఈ యొక్క పట్టభద్రుల ముందు ఉంచినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.